హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలు ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కొన్ని ఆంక్షలు అయితే విధించారు. మాదక ద్రవ్యాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫ్లైఓవర్లు మూసేస్తున్నట్లుగా ప్రకటించారు పోలీసులు. రాత్రి 10 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు కూడా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చారు. బార్లు పబ్బులకు అర్ధరాత్రి 1 గంట దాకా నడిపించుకోవచ్చని చెప్పి ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా మెట్రో రైళ్ల సమయాలు పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. ఇవాళ అర్ధరాత్రి 12:30 మెట్రో సర్వీసులు నడపనున్నట్లుగా, అప్పటి వరకు కూడా మెట్రో సర్వీసులు అయితే నడపనున్నట్లుగా ప్రకటించింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. రద్దీని బట్టి మరిన్ని మెట్రో రైళ్లను నడపనున్నట్లుగా తెలిపారు. రోజు రాత్రి హైదరాబాద్ లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్ ముందుకొచ్చింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా 4 వీలర్స్ సంఘం ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. సుజాత, ఏంటి ఈ రోజు రాత్రి నుంచి కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి అప్పుడే, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ముఖ్యంగా పోలీసులు అయితే ఎవరైతే డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే కొన్ని చర్యలు కూడా చేపడుతున్నారు, లైక్ ఫ్రీ ట్యాక్సీ లాంటివి. సో ఏంటి, ఎలా ఉండిపోతుంది, పోలీసుల ప్లానింగ్ ఎలా ఉంది? మోనిషా, న్యూ ఇయర్ వేడుకలకి హైదరాబాద్ ముస్తాబైంది. ఈ రోజు సాయంత్రం జరగబోయేటటువంటి వేడుకలు పబ్స్, అదేవిధంగా రెస్టారెంట్స్, బార్స్, దాంతోపాటు నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ కావచ్చు, గెస్ట్ హౌస్లో మొత్తం కూడా పార్టీ మూడ్లో ఉంటారు. చాలామంది హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి పబ్స్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మద్యం సేవించినటువంటి వాళ్ళు వాహనాలు నడపకుండా ఉండేందుకు ప్రత్యేకంగా క్యాబ్స్ ఏవైతే ఉంటాయో క్యాబ్ డ్రైవర్స్ 24/7 అందుబాటులో ఉండే విధంగా పోలీసులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏదైతే పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతాయో ఆ ప్రాంతంలో క్యాబ్ డ్రైవర్స్ అవైలబుల్గా ఉండేటట్లు, మరోవైపు ఇప్పటికే కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి దాదాపు ఏదైతే ఎక్కువ క్రౌడ్ ఉంటుందో ఆ క్రౌడ్ ప్లేసెస్లో 150కి పైగానే క్యాబ్ సర్వీసులను ఫ్రీగా అందిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఎవరూ కూడా గాయాల పాలవ్వద్దు, యాక్సిడెంట్లు అవ్వద్దు అనే ఒక నేపథ్యంలోనే ఇదంతా కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడంతో పాటు పోలీసులు కూడా ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలకి సంబంధించి క్రౌడ్ ఎక్కువగా పబ్స్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, ఈవెంట్స్ జరిగేటువంటి ప్లేసెస్కి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉన్నాయి. ఫ్లైఓవర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీదకి ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరిని కూడా అనుమతించారు. కేక్ కటింగ్స్ కానీ లేకపోతే క్రౌడ్ ఎక్కువగా ఫ్లైఓవర్స్ మీదకి ఎక్కి ఫోటోలు, సెల్ఫీలు దిగడం వీటన్నిటినీ కూడా ప్రస్తుతం అయితే మాత్రము నిషేధించారు. ఎవరు ఫ్లైఓవర్ల మీద కానీ ఫోటోలు దిగినా, లేదు అని అంటే కేక్స్ కట్ చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష ఉంటుంది అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి కూడా పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడా కూడా ఈవెంట్స్ జరుగుతున్నాయో అక్కడ 3 నుంచి 4 చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచే ఈ తనిఖీలు స్టార్ట్ అవుతాయి. రేపు ఉదయం 7 గంటల వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉంటాయని చెప్తున్నారు. ఇప్పటికే టీఎస్ న్యాబ్కి సంబంధించి డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించినటువంటి ఏదైతే పోలీసులు చేపడుతున్నారో, మరోవైపు గాంజా, మత్తు పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా సేవించి ఎవరైనా సరే దాడులకు కానీ లేకపోతే గొడవలు చేసినా కూడా, ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా కూడా వాళ్ళని గుర్తించేందుకు టీఎస్ న్యాబ్ గతంలో ఇచ్చినటువంటి డ్రగ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో కిట్స్, ప్రత్యేకంగా 120 కిట్స్ ఉన్నాయైతే ప్రస్తుతం సిటీలో అందుబాటులో 100కి పైగానే కిట్ టెస్టులు కూడా అవైలబుల్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎవరైనా సరే ఈ పార్టీలు నిర్వహించేటప్పుడు డ్రగ్స్ కావచ్చు, గాంజా కావచ్చు, వీటన్నిటిని తీసుకుంటే
తీసుకుంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఈవెంట్ నిర్వహించేటువంటి నిర్వాహితులు పూర్తి బాధ్యత వాళ్ళే తీసుకోవాలి. ఆ ఈవెంట్లో ఏ ప్రమాదం జరిగినా ఎలాంటి ఘటనలు జరిగినా కూడా ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే, వాళ్ళ మీద చర్యలు తప్పవు అంటున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసేటువంటి టైంలో కూడా ఎవరైనా సరే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళకి జరిమానాతో పాటు శిక్ష కూడా ఉంటుంది. పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం జరగబోయే ఈవెంట్కి అయితే మాత్రం పూర్తిగా ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుజాత.